చెప్పండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలన్నది గత 400 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉండేటువంటి కోటాను కోట్ల మంది హిందువుల యొక్క ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే ఇప్పుడు శ్రీరామ యజ్ఞాలు మొత్తం భారతదేశం అంతా జరుగుతున్నాయి, ప్రపంచం అంతా జరుగుతూ ఉన్నాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగడానికి ఈ దేశంలో ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికరమైన ఆలోచన లేదు. దురదృష్టవశాత్తు కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి సమాజాన్ని మతం పేరుతో విభజన చేసేటువంటి రాజకీయం చేస్తూ ఉన్నారు తప్ప వాస్తవంగా అయోధ్యలో ఉండేటువంటి ఇరు వర్గాలకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి రాజకీయంగా జాతీయ స్థాయిలో అన్ని మతాల వాళ్ళని కూర్చోబెట్టి అయోధ్యతో అక్కడ రామమందిరం నిర్మాణం చేసుకోవడానికి సానుకూలమైన పరిస్థితి కల్పించాలి, లేదా పార్లమెంటులో చట్టం చేయటం ద్వారా అక్కడ రామమందిర నిర్మాణం జరగాలి. ఇది హిందువుల ఆకాంక్ష. ఇందులో ఏ రకమైనటువంటి మార్పు ఉండదు. ఇది మొదటి విషయం. రెండవది, ఈ దేశంలో హిందూ సమాజం మీద, హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. మత మార్పిడి చేస్తున్నారు. మత మార్పిడి ద్వారా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, బంధుత్వం విచ్ఛిన్నమవుతుంది, భార్యాభర్తలు విడిపోతున్నారు, సంతానం విడిపోతున్నారు, గ్రామాలలో అలజడి సృష్టించబడుతుంది. ఇంత అన్లాఫుల్గా మత మార్పిడి జరుగుతూ ఉంటే దాని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. కాబట్టి ఇటువంటి మత మార్పిడిల కారణంగా హిందూ ధర్మానికి విఘాతం కలుగుతుంది అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఒక భయ ఆందోళనల మధ్యన హిందూ సమాజం ఉన్నది. ఇదే పరంపర కొనసాగినట్టయితే ఈ దేశంలో అసలు హిందువులు నిలబడగలమా, మనల్ని బతకనిస్తారా అనేటువంటి ఒక భయ ఆందోళనలో హిందూ సమాజం ఉంది. అందుకనే ఈరోజు హిందూ సమాజం యొక్క ఆలోచన, హిందూ సమాజం యొక్క గుండె చప్పుడుని మేము చెప్తున్నాం. గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అందరూ కూడా ఈ రోజున పార్టీలకు అతీతంగా హిందువులందరూ ఆలోచన ఉందంటే 2014 ఎన్నికలలో భారతదేశంలో హిందువుల హితాన్ని గురించి కూడా ఆలోచించేటువంటి ప్రభుత్వమే ఢిల్లీలో రావాలి అనేటువంటిది యావత్ హిందూ సమాజం యొక్క నిశ్చితమైన ఏకాభిప్రాయంగా కనబడుతున్నది అనేది స్పష్టంగా చెబుతున్నాం. హిందువుల హితాన్ని గురించి కూడా ఆలోచించే ప్రభుత్వం రావాలని మేము కోరుకుంటున్నాం. అందరి హితాన్ని గురించి ఆలోచించండి, కానీ హిందువుల హితాన్ని గురించి కూడా ఆలోచించండి అని మేము చెబుతున్నాం. ఆ పద్ధతిలోనే హిందూ సమాజం సమాయత్తమవుతున్నది, తమ గురించి కూడా ఆలోచించేటువంటి ప్రభుత్వం రావడానికి కోరుకుంటున్నది, ఆ దిశగా నడుస్తున్నదని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం.